నిర్గమాకాండం 32వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి ఈ మాటలు కానీ మనం గమనించినట్లయితే ఎవరెవరితో మాట్లాడుతున్నారండి? చూడండి, యెహోవా మోషేతో ఎట్లా నేను, ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడైనటువంటి యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తులో నుండి నీవు రప్పించినటువంటి నీ దేవుడు నీ ప్రజలు చెడిపోయిరి అన్నాడు. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలంట ఐగుప్తు దేశములు ఎలాగున్నారంట? 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. చూడండి, యేసేపు కాలం అయిపోయిన తర్వాత చూడండి, ఒక ఫరో రాజు ఉన్నటువంటి సమయంలో ఇశ్రాయేల్ చూడండి వృద్ధిపరచబడ్డారంట. అంటే చూడండి, అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు దేశము ప్రజల కంటే కూడా ఇశ్రాయేల్ ఎలా ఉన్నారంట? ఐగుప్తు ప్రజల కంటే వారు అధికంగా వృద్ధిపరచబడ్డారు. అంటే ఐగుప్తు దేశంలో చూడండి, ఐగుప్తు వారి కంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అప్పుడు చూడండి, ఫరో రాజు ఏమనుకున్నాడంటే, ఇదిగో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజల కంటే ఇశ్రాయేల్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇశ్రాయేల్ ఈ ప్రాంతాన్ని ఏం చేస్తారనుకున్నాడు? చూడండి, ఇశ్రాయేల్ ఏం చేస్తారనుకున్నాడు? చూడండి, ఒక ఊరు ఉంది, ఒక ఊర్లో ఒక జాతి కంటే ఇంకో జాతి ఎక్కువ మంది ఉన్నారనుకో, ఎక్కువ మంది ఉన్నటువంటి జాతి వాళ్ళు ప్రెసిడెంట్ అవ్వాలంటే ఏం చేస్తారు? ఇతను మనవాడు కాబట్టి అతనికి అధికారిద్దాన్ని ఏం చేస్తారు? సపోర్ట్ చేస్తే ఏ జాతి వాళ్ళు ఎక్కువ ఉన్నారో వాళ్ళే ఏమవుతారు? ప్రెసిడెంట్గా నిలబడతాడు. చూడండి, కొన్ని కమ్యూనిటీలో ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటే ఆ కమ్యూనిటీ వాళ్ళే ప్రెసిడెంట్గా అవుతారు, ఓట్లు లెక్కప్పుడు. అలాగే చూడండి, ఐగుప్తులో కూడా అంట ఐగుప్తు ప్రజల కంటే ఇశ్రాయేల్ ప్రజలకు అధికంగా ఉన్నారు. కాబట్టి ఐగుప్తు ప్రజల కంటే ఇశ్రాయేల్ ప్రజలు అధికంగా ఉన్నారు కాబట్టి ఆ ఫరో రాజు అనుకున్నాడంట, ఏమనుకున్నాడండి? ఇదిగో ఇశ్రాయేలు అందరూ కలిసి ఐగుప్తు రాజ్యాన్ని ఏం చేస్తారు? ఐగుప్తు రాజ్యాన్ని వారు స్వాధీనం చేసుకుంటారేమోనని ఇశ్రాయేలు చూడండి ఐగుప్తులకి ఎలాగైపోయారంట? శత్రువులుగా అయిపోయారంట. అందుకని ఫరో రాజు ఇశ్రాయేల్ ప్రజలను అంతకాలం చూడండి సంతోషంగా ఉంచి, ఎప్పుడైతే కొత్త ఫరో రాజు వచ్చాడో యోసేపు మరణించినప్పుడు ఆ రాజు ఏం చేశాడంట? ఈ ఇశ్రాయేల్ని శ్రమ పెడతాం మొదలుపెట్టాడు. ఏం చేయడం మొదలుపెట్టాడు? శ్రమ పెడతాం. చూడండి, ఆ ఇశ్రాయేల్ని ఫరో రాజు ఏం చేశాడంటే, ఐగుప్తు ప్రజలు చూడండి ఎక్కడ బానిసలు అవుతారని ఇశ్రాయేల్నే బానిసలు చేశారు. ఇశ్రాయేల్ చేత చూడండి వెట్టి చాకరీ చేయించేవాళ్ళంట. ఆహారం సరిగ్గా పెట్టకుండా, సరైనటువంటి గృహం ఇవ్వకుండా, వారి పిల్లలకి చూడండి వారి పిల్లలకి చూడండి సరైన చదువులు లేకుండా
తినటానికి ఆహారం లేకుండా చూడండి భేదవారిగా చూడండి ఆ ఐగుప్తుల్ని శరణు తెచ్చేటువంటి వారిగా చూడండి వారిని అడిగి వారితోనే తినేటువంటి స్థితి తెచ్చిపెట్టారంట. అలా కాకుండా చూడండి ఇంకా పనిని అధికం చేసేవాళ్ళంట. ఇశ్రాయేలుకి పని ఎక్కువ చేస్తే ఆ ఒత్తిడి వల్ల కొంతమంది కూడా ఏమైపోయేవాళ్ళంట, మరణించేవాళ్ళంట. ప్రేమైన సహోదరి, అలా 400 సంవత్సరాల పాటు ఇశ్రాయేల్ని ఏం చేశారు, ఐగుప్తీయులు హింస పెట్టారు. ఆ బాధ పరిలేక చూడండి, ఇదిగో దేవునికి మొరపెడితే దేవుడు వారి మొరని మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు ప్రాంతం నుంచి ఏం చేశాడు, సముద్రాన్ని చీల్చి ఐగుప్తు ప్రజల నుంచి సముద్రంలో నుంచి నడిపించాడు ఇశ్రాయేలు ప్రజలు. అలాగే చూడండి ఇది అరణ్యములో కూడా నడిపించాడు. చూడండి అరణ్యంలో నడిచేటప్పుడు చూడండి మనం ఏదైనా అరణ్యంలో నడిస్తే ఏమైంది, మనకి సింహాల చేతికి అప్పగించబడితే మనుషులు బ్రతుకుతారా? చూడండి అడవులు క్రూరమైన మృగాలు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి, అనేక రకమైనటువంటి చూడండి విషం కలిగినటువంటి కీటకాలు ఉంటాయి. చూడండి వాటి ఏదైనా కానీ కలిసిందనుకో మనిషి బ్రతుకుతాడండి. చూడండి ఇదిగో 40 ఏళ్ల పాటు అరణ్యంలో నడిచినటువంటి సమయంలో అరణ్యంలో ఉన్నటువంటి చూడండి అంత లక్షల మందికి కూడా దేవుడు ఏమి ఇచ్చాడంట, ఆహారాన్ని ఇచ్చాడు. ఆహారం లేకపోతే చూడండి ఆకాశము నుంచి మన్నాని కురిపించాడు. అలాగే నీళ్ళు లేకపోతే చూడండి బండల్లో నుంచి నీరు తప్పించాడు. చూడండి వారి యొక్క వస్త్రం మాసిపోలేదంట, వారి చెప్పులు అరిగిపోలేదు. చూడండి 40 ఏళ్ల పాటు ఇదిగో వారి శ్రమను చిలిపించి ఏ పని చెప్పి కూడా చూడండి ఇదిగో కానాను దేశానికి నడిపిస్తూ వారికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చి చూడండి వారికి ఏ శ్రమ పెట్టకుండా దేవుడు ఏ బాధ లేకుండా ప్రశాంతంగా మోషే ద్వారా ప్రజల్ని నడిపెడుతున్నాడు. అలా నడుస్తున్నటువంటి సమయంలో చూడండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేయాలని చూశాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని నిబంధనలు పెట్టాడు. ఆ నిబంధనలు చూడండి మోషేతో దేవుడు మాట్లాడటానికి మోషేని చూడండి సేనాయి కొండ మీదకి తీసుకెళ్ళాడు. సేనాయి కొండ మీద 40 దినాలు మోషే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎలా నడవాలి, ఎలా బ్రతకాలి, ఏ ఆజ్ఞలు ఉండాలని కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు. ప్రియమైన సహోదరి సోదరులు, అయితే చూడండి ఆ సమయంలో 40 దినాలు మోషే ఎవరి దగ్గర లేడు, ఇశ్రాయేలు ప్రజల దగ్గర లేడండి. ప్రతిదినం చూడండి మోషే దేవుడితో మాట్లాడయ్యా, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం వెళ్ళమంటావా, మరి ఇదిగో మాకు ఆహారం లేదు, నువ్వు మన్నాన్ని కురిపిస్తావా, ఇదిగో మేము ఇదిగో పలానా ఇదిగో ఈ రాజ్యం దాడుతున్నాం, ఆ రాజ్యంలో ఉన్నటువంటి మనుషులు బలాత్యులు, వారు ఇదిగో మమ్మల్ని ఏమని ఇదిగో కత్తి ద్వారా చంపుతారేమో, యుద్ధం చేసి చంపుతారేమో, మరి మేము ఎలా పోవాలి, ఇదిగో ఈ ప్రాంతంలోకి వెళ్ళే సమయంలో ఇదిగో అక్కడ ఇదిగో క్రూర మృగాలు ఉండి వాటి నుంచి మమ్మల్ని ఎలా రక్షిస్తావు అని ప్రార్థన చేస్తే దేవుడు ఇది ఇలా ఇలా వెళ్ళమని చెప్పేవాడు. అంటే ఇది ఇలా ఆహారం ఇస్తాను, ఇది ఈ ప్రాంతాన్ని మీకు అప్పగిస్తానని చెబితే ఆ ప్రాంతాల మధ్యలో వెళ్తా ఉండేవాడు. చూడండి అలా వెళ్ళేటువంటి ప్రజలు 40 దినాలు మోషే ఆ ప్రజల దగ్గర లేరు కాబట్టి వీళ్ళకేం కలిగిందంట, అహరోను పిలిపించి అహరోన్తో అన్నారంటే, ఇదిగో మమ్మల్ని నడిపించాడు మోషే ఇక్కడ
లేడు. మేము ఎలా నడవాలి, మేము ఎలా జీవించాలి, మా దేవుడు ఏడి అని అడుగుతున్నటువంటి సమయంలో అహరోన్ అంట ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారండి? హింసించారంట, బాధ పెట్టారంట. చివరికి ఇదిగో నువ్వు మాకు ఆ దేవుని కానీ ఇవ్వకపోతే మేము నిన్ను నీ కుటుంబాన్ని అగ్నిలో కాల్చివేస్తామన్నాడు. చూడండి, అన్ని లక్షల మంది అహరోను మీద పడుతుంటే ఆయన ఏం చేయాలో తెలియక ఏం చేశారండి? ఒక దూడని చేశాడు. ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఉన్నటువంటి చెవికి ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొని, అలాగే చూడండి అక్కడ ఉన్నటువంటి వారి దగ్గర ఉన్నటువంటి పోగులు తీసుకొని, వారి దగ్గర ఉన్న బంగారం మొత్తం తీసుకొని ఒక పోగర్లో వేసి అగ్నిలో కాల్చినప్పుడు అంట అదేమైంది? ఒక దూడ అయింది. చూడండి, ఆ దూడ అవడమే కాకుండా ఆ దూడని ఎదురుపెట్టుకొని, ఆ విగ్రహాన్ని ఎదురుపెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఆ విగ్రహాన్ని ఎదురుపెట్టుకొని ఇదే దేవుడైనా యెహోవా. చూడండి, మనం ఆది కాండము నుంచి ఇదిగో నిర్గమకాండం వరకు చూడండి, ఎక్కడ చూసినా కానీ దేవుడు మనుషులతో మాట్లాడాడు. ఆదాముతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, యోసేపుతో మాట్లాడాడు, చివరకు మోషేతో కూడా మాట్లాడాడు. ఈ మోషే కానీ చూడండి, యెహోషువ కానీ చూడండి, అక్కడ ఉన్నటువంటి యోసేపు కానీ అక్కడ ఉన్న అబ్రహాం కానీ ఆదాము కానీ ఏ విగ్రహంతో మాట్లాడలేదు. స్పష్టంగా దేవుడే వీరితో మాట్లాడితే ఇశ్రాయేల్ ప్రజలు చెప్పారని అహరోను చూడండి బంగారాన్ని వేడి చేస్తే అదేమైందంట? ఒక దూడలాగా మారిపోయిందంట. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేస్తున్నారు అంటే ఇశ్రాయేల్ ప్రజలు మొత్తం ఆ దూడని ఎదురు పెట్టుకొని దానికి ఏం చేస్తున్నారంట? సమాధాన బలులు అర్పిస్తున్నారంట. చూడండి, ఆ దూడనంట, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నా మమ్మల్ని రప్పించినటువంటి దేవుడు నువ్వే కదా అని ఆ దూడకి ఏం చేస్తున్నారంట? నమస్కరిస్తున్నారంట. ఇంకా అదే కాకుండా ఏం చేశారంట? దానికి ఒక బలిపీఠాన్ని కట్టించి చూడండి ఆ యెహోవా దేవునికి ఏం చేస్తున్నారు? పండగ చేస్తున్నారు. చూడండి, ఎలాంటి పండగ చేస్తున్నారు? ఎలాంటి పండగ అంటే చూడండి, ఆ దూడని ఎదురు పెట్టుకొని ఇదే దేవుడైన యెహోవా అని చెప్పుకొని రేపు దినాన్ని మనం పండగ చేసుకుందామని ఆ దినానంట ఏం చేశారంట? ఉదయాన్నే లేచి దహన బలులు సమాధాన బలులు అర్పించి జనులంట తినడను త్రాగుడను కూర్చుని ఆడుటకు లేచిరంట. పండగ దినాన్ని ఏం చేస్తారు? ఎవరేం చెప్పండి? ప్రార్థన పోయేవాళ్ళు అయితే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. వీళ్ళు కూర్చొని అలాగే యెహోవా అయినటువంటి పేరు కలిగినటువంటి ఒక దూడని పెట్టుకొని ఏం చేస్తున్నారంట? ఏంటండి, ఆ దూడ అహరోను తయారు చేసినటువంటి దూడ బొమ్మ పెట్టి దాన్ని యెహోవా అని పేరు పెట్టి ఆ దూడ ఎదురు బలులు అర్పిస్తున్నారు, సమాధాన బలులు అర్పిస్తున్నారు. అలాగే కాకుండా తిని త్రాగి ఆడుటకు లేచారు. ఆటపాటలు చూడండి, ఇవన్నీ చేస్తుంటే చూడండి మోషేని దేవుడు ఏమన్నాడు? ఏమన్నాడండి? నీ ప్రజలు
చెడిపోయిరి అన్నాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు చెడిపోవడానికి కారణం ఏంటి? దూడను పెట్టుకొని చేసినటువంటి విగ్రహారాధన. చూడండి, దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటి ప్రజలే ఇశ్రాయేల్. చూడండి, ఇశ్రాయేల్కి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమనంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఏం చెప్పాడు? నేను తప్పితే వేరొక దేవుడు మీకు ఉండకూడదు. చూడండి ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నట్లయితే, హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు, కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కల గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద పాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి కిందనున్న నీళ్ళ యందలి ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకున్నట్లును ఆకాశము వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యములను చూచి మరులు కల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వ కాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వారికి నమస్కరించి వాటిని పూజింపకున్నట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. చూడండి ఏం చెబుతున్నాడండి? హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. ఏం చూడలేదంటే అగ్నిలో మోషే చూడండి, అగ్నిలో ఉన్నటువంటి సమయంలో అక్కడ దేవుని స్వరాన్ని చూసాడు. చూడండి, అక్కడ ఏ స్వరూపాన్ని చూడలేదు. అయితే చూడండి, మీరు చెడిపోయి భూమి మీద ఏ జంతు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కల గల ఏ పక్షి ప్రతిమనైనను ఆకాశమందు చూడండి ఇదిగో నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి కింద ఉన్నటువంటి నీళ్ళ యందులు ఏ చేప ప్రతిమనైనను ఆడ ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగినటువంటి విగ్రహము నీ కొరకు చేసుకొనకున్నట్లు ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యములను చూచి మరులు కల్పకబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకున్నట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. ఏం చదువుతున్నాడండి? నేను మాట్లాడాను కానీ మీరు నా స్వరూపాన్ని చూడలేదు, చూసినా కానీ చూడండి దేవుడు ఎవరన్నా వాక్యం చెబుతారు. ఆది కాలంలో చూడండి ఒక మాట ఏమనంటే, దేవుడు అంట తన స్వరూపంలో మనిషిని నిర్మించాడు. ఎలా నిర్మించాడు? ఆయన స్వరూపంలో ఆయన పోలికగా దేవుడు మనిషిని నిర్మించాడు. మరి చూడండి, యెహోవా మనుషుని నిర్మించినప్పుడు మనుషుని స్వరూపములు ఆయన కూడా ఆయన పోలికతోనే మనుషుని నిర్మించాడంటే చూడండి, దేవుడు కూడా మనిషి రూపంలో ఉంటాడు. ఎలా ఉంటాడు? మనిషి రూపంలోనే ఉంటాడు. అయితే చూడండి, అహరోను ఏం చేశాడంట? ఒక దూడని చేసి ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెబుతున్నాడు?
ఈ దూడే దేవుడు. దాన్ని ఆరాధించండి, దాన్ని పూజించండి. దాన్ని చేసుకున్నాం కాబట్టి, ఇదే యెహోవా కాబట్టి ఈ దినం మనం పండగ చేసుకుందాం అంటారు. చూడండి, దేవుడు ఏం చెబుతున్నాడు? మీరు ఈ భూమి మీద ఉన్న ఏదైనా కానీ, నేల మీద ఉన్న ఏదైనా కానీ, ఆకాశంలో ఉన్న దేన్నైనా కానీ ఒక రూపాన్ని తయారు చేసి దాన్ని చూసి ఇదే దేవుడని మీరు ఆరాధించొద్దు. ఎందుకంటే వీటన్నిటిని నేను ఏం చేశాడంట? మీకు పంచి పెట్టాను. చూడండి, దేవుడు 6 దినాలు భూమి ఆకాశాన్ని నిర్మించాడు, పక్షుల్ని చేశాడు, జంతువుల్ని చేశాడు, జలరాశుల్ని చేశాడు, ఆకాశం ఉన్నటువంటి నక్షత్రాలని, సూర్యుడిని, చంద్రుని దేవుడే తయారు చేశాడని స్పష్టంగా ఆదికాండంలో ఉన్నాయి. అవునా కదా? మరి ఇవన్నీ దేవుడు చేస్తే నువ్వేం చేస్తున్నావు? వాటి బొమ్మలు పెట్టుకొని వాటిని నువ్వు పూజిస్తున్నావు. ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలిగా నువ్వు దేవుని వాక్యం తెలుసుకున్న దాన్ని ఎలా ఉండాలి? వీటిని ఆరాధించకూడదు. నువ్వు దేన్ని ఆరాధించాలి? దేవుణ్ణే ఆరాధించాలి. ఎందుకంటే వాక్యం చెబుతుంది, విగ్రహాన్ని ఎవరు తయారు చేస్తారంట? మనుష్యుడే తయారు చేస్తారంట. చూడండి, ఒక బొమ్మ నుంచి కానీ, చూడండి ఒక చెక్కన నుంచి కానీ, చూడండి ఒక కలప నుంచి కానీ, చూడండి విగ్రహాన్ని మనుష్యుడు తయారు చేస్తారంట. చూడండి, అది కదలదంట, నడవనేరదంట, మాట్లాడటం కూడా దానికి రాదంట. చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఒక క్రైస్తవుడిగా నువ్వు ఏం చేయకూడదంట? విగ్రహారాధన చేయకూడదు. చూడండి, అక్కడ ఉన్నటువంటి మోషే కూడా చూడండి, ఇదిగో ఆ ప్రాంతంలో లేకపోతే అక్కడ అహరోను ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని దూడ వైపు నడిపించాడు. మరి వాళ్ళన్ని దినాలు చూడండి 40 సంవత్సరాల పాటు ఏం చేశారంటే అరణ్యంలో దేవుడి మాటని నడిచారే. మరి వాళ్ళకి దేవుడు తెలిసాడో తెలియలేదా? ఆ దూడ కానీ ఇదే ఇగో అనుకున్నారు. దేవుడి స్వరవిని కూడా దేవుణ్ణి గుర్తుపట్టలేదండి మనుషులు. నేటి కాలంలో కూడా చాలామంది బైబిల్ చదువుతా కూడా ఇంకా విగ్రహారాధన వైపే జీవిస్తున్నారు. పుట్టుకతో క్రైస్తవులు ఉంటా కూడా చూడండి ఇంకా విగ్రహారాధన వైపే నడుపుతున్నారు. చూడండి, వాక్యం ఏం చెప్తుందంటే మనుషులు చేసిన ప్రతిమలు దేనికి నువ్వు నమస్కారం చేయకూడదంట. ఈ భూమి మీద ఉండేటువంటి ఏ స్వరూపానికి కూడా నువ్వు నమస్కారం చేయకూడదు. ఒకసారి సత్యం తెలుసుకున్నావు, ఒకసారి దేవుడి మాటలు తెలుసుకున్నావు, ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నావు, నువ్వు మారు మనసు పొందావు. ఇదిగో బైబిల్లో చూడండి ఉన్న ప్రతి వాక్యాన్ని నువ్వు తెలుసుకున్నటువంటి నువ్వు ఏం చేయకూడదంట? ఏ స్వరూపాన్ని నువ్వు పూజించకూడదు. ఈ భూమి మీద ఉన్న ఏ వస్తువును ఆరాధించకూడదు. ఎందుకంటే చూడండి ఒక మాట ఉన్నాడు, కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లేంటి, వారి విగ్రహములు వెండి బంగారమునవి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండియో పలకవు, కనులుండియో చూడవు, చెవులుండియో వినవు, ముక్కులుండియో వాసన చూడవు, చేతులుండియో ముట్టుకొనవు, పాదములుండియో నడవు, గొంతుకుతో మాట్లాడవు, వాటిని చేయవారు వాటి ఎందుకు నమ్మకించు వారందరూ వాటి వంటి వారే విన్నారు. చూడండి ఏదంట అవంట, చూడండి వెండితో బంగారంతో చేయబడి అంట. ఈ మనుషులు చేసినటువంటి పని అంట. వాటికి నోరుండియో పలక అంట, కళ్ళుండియో చూడవంట, చెవులుండియో వినవంట, ముక్కులుండియో వాసన చూడవు, చేతులుండియో ముట్టుకొనవులు, పాదములుండియో నడవు, గొంతుకు తవి మాట్లాడవంట. చూడండి వాటిని చేసిన వారు కూడా వాటితోనే అంటే చూడండి విగ్రహారాధన చేసేవారు అంట, వారు కూడా వట్టి విగ్రహాలేనంట. ఎందుకంటే చూడండి వాక్యం చెప్తుందంటే దేవుడు అంట సజీవుడు అంట.
నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు. చూడండి, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు కాబట్టి ఆయన సజీవుడే. దేవునికి ఎక్కడైనా మరణం ఉందా? లేదు. ఉందండి? చూడండి, దేవుడు మనతో మాట్లాడతా. చూడండి, వాక్యం చెప్తుంటే ఆయన అంట 7 కన్నులతో మనల్ని చూస్తాడంట. నువ్వు నుంచున్నది, లేచింది, పడుకుంది, నువ్వు కూర్చున్నది, నువ్వు హృదయంలో ఉన్న తలంపులు కూడా ఆయన ఎరిగి ఉన్నాడంట. నువ్వు మొరపెడితే ఆయన నీకు పక్కన పెడతాడంట. అంటే ఏంటండి? ఆయన చూస్తున్నాడు, ఆయన నువ్వు చేసేయని గ్రహిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన చేతులతో నిన్ను స్వస్థపడుతున్నాడు. మరి దేవుడి విగ్రహం అండి, యెహోవా విగ్రహమా, యేసు ప్రభు విగ్రహమా? ఎవరంట ఆయన? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలంట. దేవుడు ఎవరు? ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. మరి ఆయన మనం ఎలా ఆరాధిస్తున్నాం? ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నావా? ఇంకా విగ్రహాలనే పెట్టుకున్నావా? ఇంకా స్వరూపాల్లోనే పెట్టుకున్నావా? చూడండి, కొంతమంది చూడండి చనిపోయిన వారికి ఏం చేస్తారంట? మొక్కుతారు, వారిని దేవుళ్ళలాగా కొలుస్తారు. లేరండి? చూడండి, నేను మారు మనసు పొందక ముందల, దేవుణ్ణి తెలియక ముందల, చూడండి మా ఇంట్లో మా తాతయ్య చనిపోయాడు, మా మేనమామ చనిపోయాడు. చూడండి, వాళ్ళిద్దరు చనిపోతే నేను ఉద్యోగానికి వెళ్ళే సమయంలో చూడండి వాళ్ళు చనిపోయిన రోజు వస్తే వారి పట్టవెదురు కొబ్బరికాయ కొట్టేవాడిని, ఆ పటాలకు దండలేసేవాడిని, ఆ పటాలకు నమస్కారం పెట్టేవాడిని, ఆ పటాలకి చూడండి సాంబ్రాన్ని వేసేవాడిని, ఆ పటాలకి అన్నం కూడా పెట్టేవాడిని. బిర్యానీ ఉంది ఆడ పెట్టి, బట్టలు కొత్త బట్టలు తెచ్చి ఆడ పెట్టి ఆ బట్టలు నేను చేసుకునేవాడిని. పండుగ వచ్చినా లేదా చనిపోయిన రోజైనా అక్కడ పెట్టి నమస్కారం చేసేవాడిని. దాన్ని ఏమంటారు? విగ్రహారాధన అంటారు. చూడండి, నీ ఎదురున్నటువంటి ఏ ప్రతిమకైనా నువ్వు నమస్కారం చేస్తే అది దేని కింద వచ్చింది? నాకు అప్పుడు తెలియదు. నేను పరిశుద్ధ గ్రంథం చదివిన తర్వాత ఒక వాక్యమైనా నేను ఏంటంటే, చనిపోయిన వారికి అంటే ఈ భూమి మీద ఏమి పాలు పంపులు ఉండవు. ఆ పట్ట మీద పెట్టి నువ్వు పలవ పెట్టినా అది ఎందు, ఆ పట్ట మీద కొత్త బట్టలు పెట్టినది ఎందు, తర్వాత మళ్ళా ఆ సాంబ్రాణిలకు ఇచ్చి ఆ కొబ్బరికాయ కొట్టి ఇచ్చి అన్నం మనమే తినాలి, ఆ బట్టలు మనమే వేసుకోవాలి. కానీ నువ్వు చేసింది విగ్రహ ఆరాధన. చూడండి, నేను మారు మనసులో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అవన్నీ నాకు చూపించాడు. నువ్వు ఎలా వేరొకరికి ఆరాధించు. అందుకని నీ ఎదురున్న ఏది కూడా నువ్వు ఆరాధించకూడదు. చూడండి, పౌలు గారు ఒక సందర్భంలో అంటాడు, ఇదిగో మీలో ఇంకా అనేకమైనటువంటి విగ్రహాలు మీ హృదయాల్లో ఉన్నాయి అంటాడు. ఏమన్నాడు? ఇంకా చాలా మంది దేవుని నమ్ముకొని కూడా సత్యాన్ని తెలుసుకొని కూడా విగ్రహారాధన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారా? లేరా? చెప్పండి, ఉన్నారు లేదా? చూడండి, మా ఇదిగో పలానా చోటకి వెళ్ళండి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏది తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు లేదా? చూడండి, ఒక పాస్టర్ గారి చెబుతున్న మాట, భార్యాభర్తలు అన్న పాస్టర్ గారి దగ్గరికి వచ్చారండి. వచ్చి, అయ్యా మాకు ఇంట్లో సమస్యలు ఉండి బాధలు ఉండి ఏం చేయాలో తెలియట్లేదంటే ఆయన ఏం చేశాడండి? చూడండి, కొబ్బరి నూనె డబ్బాలో పోసి ప్రార్థన చేసమ్మా యేసు రక్తం తీసుకెళ్ళి ఏం చేయమన్నారు? నైట్ పూట పొనుగునేటప్పుడు రాసుకొని కొనుక్కున్నామ్మా అని చెప్తే, చూడండి భార్యాభర్తలు ఇద్దరు కలిసి అంట ఆ యేసు రక్తం బాటలు చూడండి తీసుకెళ్ళి ఒక అరమారలో పెట్టారంట. ఒక గదిలో వాళ్ళకి హాల్ ఉంది, 2 గదులు ఉంటే ఒక గదిలో పెట్టారంట.
పెట్టి చూడండి ఆ భార్య భర్తలు ఆ గదిలోకి వెళ్తే చూడండి భార్య భర్తలకి ఇద్దరికి ఏదో విషయంలో గొడవ వచ్చిందంట. గొడవ వచ్చి ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు, ఒకరికొకళ్ళు తగ్గు ఆడుకుంటుంటే ఆ భార్య అంటుంది, అయ్యా చూసావా కొబ్బరి చేసావు ఉన్నాడు ఏ రక్తం, దేవుడే మనం చూస్తున్నాడు, నువ్వేంది దాన్ని ఎదురు పెట్టుకొని గొడవ ఆడుతున్నా, ఈ గదిలో దా గదిలో పోయి గొడవ ఆడుతుంటా. నీకు దేని మీద ఉంది? నీకు విశ్వాసం కొరకు అమ్మ అది రాసుకొని ప్రార్థన చేసుకోమని అడిగారు. దాన్ని దేవుళ్ళలాగా కొలమాలి. కొంతమంది చూడండి ఏం చేస్తారు, కచ్చీపులు తెచ్చుకొని దాచుకొని ఇది పలానా చోట పెట్టుకుంటే బియ్యం రంగులో పెట్టుకుంటే బియ్యం తరగదు అనుకుంటాం. ఎందుకని? నువ్వు దేని విగ్రహంగా కొలుస్తున్నావు? లేరండి. చూడండి కొంతమంది మట్టి తెచ్చుకొని ఏం చేస్తారు, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న మట్టి తెచ్చుకొని కొంతమంది చూడండి నూతనంగా ఇల్లు కట్టుకునే చోట పెట్టుకుంటున్నారు, తాగే నీళ్ళల్లో కూడా కలుపుకున్నారు. ఎందుకంటే ఇశ్రాయేల్లో దేవుడు అక్కడే పుట్టాడు, అక్కడే మరణించాడు కాబట్టి ఆ నేల పవిత్రమైంది. కాబట్టి ఆ మట్టి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మన ఇల్లు కూడా పవిత్రంగా. దేన్ని మొక్కుతున్నాం? మట్టిని మొక్కుతున్నాం, అవునా కదా? చూడండి యేసు ప్రభు మరణించినటువంటి ఇశ్రాయేల్ దేశంలో ఘోరంగా పాపం చేసింది కూడా మరణించారు. మరి వారి రక్తం ఆ మట్టిలో కలిసిపోదా? మరి నీ వెనక వాళ్ళ పాపం వచ్చిందా పుణ్యం వచ్చిందా? ఆ మట్టి తెచ్చుకుంటే ఏమొచ్చింది? కొంతమంది చూడండి అట్టికాయలు తెచ్చి అమ్మ ఈ అట్టికాయ తింటే నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది, లేదా ఇది కాయ తింటే నువ్వు బాగుపడతావంటే చక్కగా కాయ తీసుకొని తింటారు. నువ్వు దేన్ని చూసుకొని అది దేవుడు అనుకున్నా? ఇవన్నీ దేవుళ్ళండి, ఇవన్నీ దేవుళ్ళేనా? ఇవన్నీ చేసేది చూడండి అన్యులు కాదు, లోకంలో ఉన్నవారు కాదు, క్రైస్తవులు ఇవన్నీ చేస్తున్నారు. వాక్యం ఏం చెబుతుంది? విగ్రహంలో శ్వాస లేదు. శ్వాస లేకపోతే దేవుడు ఎలాగ దానిలో ప్రవేశిస్తాడు? మనలో ఏముంది? శ్వాస ఉంది. శ్వాస ఉంది కాబట్టి మనం ఎలాగున్నాం? బ్రతికున్నాం, అవునా కదా? మరి శ్వాస లేకపోతే బ్రతికుంటావా? రండి, జీవునిదా మనలో. ఆ జీవం పోతే మన దేహం దేని మీద మనకు వచ్చిందండి? కదిలిద్దా? ఏమైంది? తీసుకెళ్ళి మట్టిలో వేయాల్సి వచ్చింది. చాలా మంది చూడండి జీవం లేని వాటికి ఏం చేస్తున్నారంట? హబక్కూకులో ఉందండి చూడండి, హబక్కూకు 2వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నట్లయింది. నమ్మిక ఉంచడం వల్ల ప్రయోజనం ఏమి? కర్రను చూచి మేలుకమ్మనియు మోగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పోతపోయబడెను కానీ దానిలో శ్వాస ఎంత మాత్రము లేదండి. ఏం లేదంట? శ్వాస ఎంత మాత్రం లేదు. శ్వాస లేనటువంటి ఏదైనా దేంతో సమానం? దేంతో సమానం అండి? రాయితో, రప్పతో, విగ్రహంతో సమానం. అందుకని ఇశ్రాయేలు దూడ చేసుకొని దాన్ని ఆరాధిస్తే యెహోవా ఏమన్నాడు? ఈ ప్రజలు చెడిపోయారు అన్నాడు. కాబట్టి చూడండి క్రైస్తవులకు మనం కూడా మన ఎదుటి ఏ విగ్రహాన్ని ఆరాధించకూడదు, ఏ ప్రతిమని నమస్కరించకూడదు, ఏ స్వరూపాన్ని చేసుకోకూడదు, దాన్ని పూజించకూడదు, దాన్ని ఆరాధించకూడదు అండి. చూడండి జీవం లేని వాటిని మనం ఏం చేయకూడదు. అందుకనే చూడండి జీవము లేని వాటికి ఎందరు మొక్కుచు జీవమున్నదని వారు భ్రమపడుచున్నారు. జీవము ఉన్న నా యేసయ్యా నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. జీవము ఉన్న నా యేసయ్యా నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా.
ఆరాధించే నేను ధన్యుడనయ్యా. మనుషులు చేసిన ప్రతిమాలన్నీ ఆరాధనకు యోగ్యమైనవి కానే కావయ్యా. మనుషులు చేసిన ప్రతిమాలన్నీ ఆరాధనకు యోగ్యమైనవి కానే కావయ్యా. మనుషులను చేసినది నీవే యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యా. మనుషులను చేసినది నీవే యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యా. జీవమున్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. ఏంటండి, జీవం లేని వాటికి అందరూ మొక్కుచు జీవం ఉన్నదని వారు భ్రమపడుతున్నారు. అందుకని ఏమన్నాడు, మీరు విగ్రహాన్ని చూడండి, ప్రతిమకు నమస్కరిస్తే మీరు కూడా ఎలాంటి వారన్నా వాటి వంటి వారే అన్నాడు. చూడండి, మనుషులు చేసిన ప్రతిమలన్నీ యోగ్యమైనవి కాదండి. చూడండి, మనుషులు చేసింది ఎవరు? మనిషిని మట్టిలో నుంచి దేవుడే నిర్మించి జీవాత్మని ఊదేనా. ఏం చేశాడు? జీవాత్మనుది మనిషిని చూడండి దేవుడు తయారు చేస్తే దేవుణ్ణి మనం తయారు చేసుకున్నాం. అహరోను కూడా అదే చేశాడంట. దూడను తయారు చేసి ఇశ్రాయేల్ విగ్రహారాధన చేయడానికి కారణమయ్యాడు. అందుకని ఏమన్నాడు, ఈ ప్రజలు చెడిపోయారని ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు కోపడ్డాడని ఆ మనుషుల్ని హతమ చేయాలని చూశాడంట. చూడండి, అందుకని ఒక క్రైస్తవుడుగా నీలో ఏమనకూడదు, విగ్రహ ఆరాధన ఉండకూడదు. చూడండి, లోకంలో ఉన్న వారంటే వారి ఇష్టం, వారి భక్తి వారిది, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ నువ్వు వాక్యం తెలుసుకున్నావు, నువ్వు దేవుడు మాట్లాడాలని తెలుసుకున్నావు. చూడండి, దేవుడు నీకు స్వస్థత చేయడం తెలుసుకున్నావు, దేవుడు బ్రతికున్నాడని నువ్వు తెలుసుకున్నావండి. ఆది అంతం ఆయనే, ఈ భూమి అంతమయ్యేదాకా కూడా ఆయన మనతోనే ఉంటాడండి. కాబట్టి ఆయన సజీవుడు. అందుకని వాక్యం చెప్తుంది, సజీవులు సజీవులనే ఆరాధిస్తారు. మరి ఒక క్రైస్తవుడుగా నువ్వు బ్రతికున్నావంటే చూడండి, నువ్వేం చేయాలి, దేవుణ్ణి ఏం చేయాలి. ఇంకా బ్రతికున్నావంటే అది కేవలం నీ కృపని. చూడండి, ఎంతోమంది భక్తులు పాటలు కూడా రాశారు. కాబట్టి ఇదిగో నువ్వు ఏం చేయాలంట, మనుషులు చేసినటువంటి వారి దేవుడు కాడు, కానీ దేవుడే మనిషిని నిర్మించాడు. అందుకని చాలా మంది అంట సృష్టికర్తకు బదులు సృష్టాన్ని పూజిస్తున్నారు. అది ఎంతో వ్యర్థం. నువ్వు సృష్టికర్తనే ఆరాధించాలి, ఎందుకంటే ఆయన నిన్ను ఇప్పటి వరకు కూడా సజీవ లెక్కలో ఉంచాడు కాబట్టి. అందుకని ఇశ్రాయేలు ప్రజలు చూడండి చెడిపోయారని స్పష్టంగా దేవుడు చెబుతున్నాడు. ఆ దూడకు నమస్కరించడం వల్ల, అలాగే నువ్వు ఏ ప్రతిమకు కూడా నమస్కరించకూడదు, ఏ విగ్రహాన్ని కూడా ఒక క్రైస్తవుడుగా నువ్వు ఆరాధించకూడదు. చూడండి, దీనివల్ల నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏంటంట, నేను రోషం కలిగినటువంటి దేవుడు నేను స్పష్టంగా ఆయన చెబుతున్నాడు. అవునా కదా? చూడండి, దేవుడు ఆత్మ కనుక ఆయన మనం ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. చూడండి, షడ్రగ్గు మేషకు అబేద్నెగోల్ని ఏం చేశాడంట, రాజు ఒక విగ్రహాన్ని చేసి ఆ చేసినటువంటి విగ్రహానికి నమస్కారం చేయండి, చేయకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తానన్నాడు, అగ్నిలో 7 అంతల అగ్నిలో పడేసాడు. మరి ఆ షడ్రగ్గు మేషకు అబేద్నెగోలు కాలిపోయారండి? కాలిపోలేదు. ప్రియమైన సహోదరి సోదరులు, చూడండి, వారి ముగ్గురితో పాటు ఇంకో మనుషుడు కూడా తిరుగుతూ ఉంటే ఆ రాజు ఏం చేశాడంట, అయ్యా మీరు బయటకు రండి అంటే షడ్రగ్గు మేషకు అబేద్నెగోలు ముగ్గురు బయటకు వస్తే వారి బట్టలు కానీ వారి దేహం కానీ కాలిన వాసన కూడా రాలేదు. వారిని అగ్నిలో వేసేటప్పుడు అగ్నిలో వేసే సమయంలో అగ్ని దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా కాలిపోయారు, కానీ ఆ ముగ్గురు కాలిపోలేదు.
అప్పుడు ఆ రాజు అన్నాడు, నీ దేవుడు ఎలాంటి వాడంట? పూజార్హుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు అంట. పూజించడానికి అర్హత కలిగిన వాడు, ఎందుకంటే ఆయన మిమ్మల్ని కాపాడాడు. దాని ఎదురు విగ్రహాన్ని పెట్టాడు, ఆ విగ్రహం కాపాడింది వాళ్ళని. ఎవరు కాపాడాడు? దేవుడే కాపాడాడు. కాబట్టి దేవుడు సజీవుడు. కాబట్టి ఎలా ఉండాలి? సజీవుణ్ణి ఆరాధించాలి. మంచిదండి. చిన్ని మాటల దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రతి ఒక్కరికి వందనాలండి. మంచిదండి.